ఈ వారం విశ్లేషణ వీక్లీ అనాలిసిస్ అండి. 6 అక్టోబర్ 25 సంవత్సరం నుండి 10 అక్టోబర్ 25 వరకు. సిఏ సురేంద్ర మెహతా, నేషనల్ సెక్రటరీ ఐబీజేఏ. ఈయన మన ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్కి నేషనల్ సెక్రటరీ అండి. ఈయన వీరేంద్ర గోల్డ్ ప్రైజ్ టుడే న్యూస్ అనే అతనికి ఇచ్చిన ఇంటర్వ్యూ యొక్క సారాంశం ఇది. సో ఈయన చెప్పేదాని ప్రకారం, సురేంద్ర మెహతా గారు చెప్పేదాని ప్రకారం గోల్డ్ స్పాట్ ఈ వారంలో సపోర్ట్ $3,776, $3,964 ఏమో రెసిస్టెన్స్ అండి. అంటే కిందికి వచ్చేదేమో 1,15,000 నుండి పైకి వెళ్ళేది 1,20,750. ఇది 3% జిఎస్టీ కలపక ముందు. కానీ 1,20,750కి జిఎస్టీ కలిపినా కూడా ఈ వారంలో అంటే లాస్ట్ వీకే ఆల్రెడీ రీచ్ అయిపోయిందండి. 1,22,500 to 1,23,300 మధ్యలో నడిచిందండి. సో ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే వెండి ధర వచ్చి 46.63 సపోర్ట్ అండి. అలాగే $48.95 అనేది రెసిస్టెన్స్. కిందికి వచ్చేవరకు 1,41,400 నుండి 1,48,450. ఇది జిఎస్టీ కలపక ముందు. కానీ ఆల్రెడీ జిఎస్టీ కలిపితే ఈ లాస్ట్ వీక్ 1,53,000 వరకు కూడా నడిచిందండి. సో ఆ యొక్క డాటా ప్రకారం చూసినా కూడా ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. అండ్ లాస్ట్ వీక్ 2 days టోటల్గా అసలు వెండి అది షార్టేజ్ ఉంది. ఇప్పటికి కూడా షార్టేజే నడుస్తుంది. 1 week బుకింగ్ నడుస్తుంది. అంటే ఈ వారం బుక్ చేసుకుంటే వచ్చే వారం ఇచ్చే పరిస్థితి ఉంది. సో జనరల్గా ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు ₹10 ఎక్కువ పెట్టి అమ్ముతున్నారేమో తెలియదు. బట్ లభ్యత అయితే లేదండి. చాలా షార్టేజ్ నడుస్తుంది వెండి. అలాగే స్క్వేర్ ఇండియా అడ్వైజరీ అనే వాళ్ళు ఒక అనాలిసిస్ తీశారండి. సో 12 మంది అనలిస్టులస్ తోటి వాళ్ళు అనాలిసిస్ తీస్తే 11 మంది వచ్చే వారం పెరుగుతుందని, తర్వాత ఒక్క మెంబర్ మాత్రం న్యూట్రల్ అని, అసలు తగ్గేవాళ్ళు అంటే పడిపోయేది బంగారం ధర పడిపోయేది ఎవరు కూడా జీరో అండి, ఎవరు చెప్పట్లేదు. అలాగే కొంతమంది ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళు అట్లా మిగిలిన వాళ్ళతో ఒపీనియన్ తీసుకుంటే ఆ ఒపీనియన్లో పోల్లో పాల్గొన్న వాళ్ళ దానిలో 114 మంది పెరుగుతుందని చెప్తున్నారు, 48 మంది డౌన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 14 మంది ఎక్కువ తక్కువ రేట్లో హై లో నడవచ్చు అని చెప్తున్నారండి. అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అండి, ఇది వరల్డ్ వైడ్ మన ట్రాన్సాక్షన్స్ పర్చేజ్ అండ్ సేల్స్ చూస్తుందండి, మన డాటా కలెక్ట్ చేస్తుంటుంది. సో ఈ కౌన్సిల్ వాళ్ళు చెప్పే డాటా ప్రకారము ఆగస్ట్ 25 యొక్క డాటా రిలీజ్ చేశారు వాళ్ళు. నార్త్ అమెరికా అండ్ యూరోప్ హైయెస్ట్ ఈటీఎఫ్స్ ఖరీదు చేసినాయండి. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 15 టన్నుల బంగారము వరల్డ్ వైడ్ అమ్మితే అందులో హైయెస్ట్ పర్చేజ్ చేసింది 8 టన్స్ కజకిస్తాను. అండ్ మిగిలిన 7 కిలోలలో బల్గేరియా, టర్కీ, చైనా, ఉజ్బెకిస్తాన్ అండ్ చెక్ రిపబ్లిక్. సో ఇవన్నీ ఖరీదు చేశా అండి. ఈసారి ఎందుకో ఆగస్టులో మన ఇండియా ఖరీదు చేయలేదు. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.